ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి దేవా. మీకు వందనాలు నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానించుకుందామండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని కోపము ఎందువల్ల భూమి మీదకి వస్తుందో చక్కగా వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. దేవుని కోపము మరి భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటంటే సత్యాన్ని దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించటం వల్ల, దుష్టత్వమును అన్యాయము చేత సత్యమును అణిసివేసే మనుషుల మీద ఆకాశము నుండి వస్తుంది, దేవుని కోపము వస్తుందని ఇక్కడ లేఖనం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రేమ ఉన్న చోట కృప ఉంటుంది, కానీ న్యాయము ఉన్న చోట తీర్పు కూడా ఉంటుందని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నామంటే ఆయన మాటకు లోబడాలి. అలాగ చేయటమే దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఒకవేళ దేవుని కోపము మనం చూసినట్లయితే దేవుని కోపము అప్రమాణికంగా ఉంటుంది అని కాదు, కానీ ఇది భయపెట్టడానికి కాదు, కానీ దేవుని కోపము హెచ్చరించడానికి భయపెట్టడానికి కాదు, కానీ దేవుడు ఏం చేయడంటే పాపాన్ని సహించడు అని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మనం అనుకుంటాం దేవుడు ప్రేమ గలవాడు కనుక ఏమీ చేయడులే, క్షమిస్తాడులే అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ప్రేమామయుడే, కానీ అదే విషయంలో ఆయన కోపాన్ని కుమ్మరిస్తాడు. అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోపం ఇప్పటికే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా శాంతి లేకపోవటం. లోకంలో చూస్తే పాపం చేసినప్పుడు మనసులో శాంతి లేకపోతుంది. కుటుంబాల్లో కలహాలు ఏర్పడతాయి. సమాజంలో అన్యాయం పెరగటం మనం చూస్తాము. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే చూడండి, ఒక వ్యక్తి తను చేసిన తప్పిదాన్ని బట్టి తన మనసులో నెమ్మది లేకుండా అశాంతితో జీవించటం చూస్తాము. తొందరపాటుతనాలు చాలాసార్లు నష్టాన్ని కొని తెస్తాయి. తనకి ఏమాత్రము సంబంధం లేని విషయాల్లో దూరి అలాంటి విషయాల కొరకు బాధపడుతూ తమ జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారండి. అయితే పాపము ఏం చేస్తుందంటే పట్టుకుంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది. పాతాళము వానిని పట్టుకొను, పాపం చేసిన వానిని పాతాళము వానిని పట్టుకొను అని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. అయితే పాపము వలన ఏమొస్తుందంటే అండి, పాపం వలన వచ్చే జీతము మరణము అని మనము చూస్తూ ఉన్నాం. మరణకరమైన పాపాన్ని కోరుకునేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలి. పాపం చేసినప్పుడు మనసులో శాంతి ఉండదని మనం చూడవచ్చు. అంతేకాదండి, దానివల్ల కుటుంబాల్లో కూడా నెమ్మది ఉండదు. కుటుంబాల్లో కలహాలు ఏర్పడతాయి. ఒకరి మాట ఒకరికి పడదు. అన్యాయం పెరిగిపోవటం చూస్తూ ఉంటాం. కుటుంబంలో కలహాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అది కుటుంబంలో నుంచి సమాజంలోనికి రావటం మనం చూస్తాం. సమాజంలో నెమ్మది లేకుండా న్యాయంగా ఇతరులపై తీర్పు తీర్చడం కానివ్వండి, వారిపై పగ తీర్చుకోవటం కానీ మనం చూస్తూ ఉంటాం. ఇవి అన్నీ కూడా పాప ఫలితాలని మనము తెలుసుకోవాలి. దేవుని కోపం యొక్క ప్రతిఫలాలుగా మనం చూడవచ్చు.
దేవునితో చక్కని సంబంధం కలిగి ఉంటే పాపం మరి మనసులో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమాజంలో న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా న్యాయము పెరగటానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము దేవుని ఎదుట తెలిసి కూడా పాపం చేయటానికి ఇష్టపడుతూ పాపములో మనము జీవిస్తామో, ఈ పని చేయకూడదని తెలిసి కూడా అదే పని చేస్తూ దేవుని కోపానికి లోనవుతాము. అప్పుడు మరి పాపం వలన మనసు నెమ్మది లేకుండా, శాంతి లేకుండా పోతుంది. కుటుంబాల్లో కలహాలు ఏర్పడతాయి, సమాజంలో అన్యాయం పెరిగిపోతుందని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. పాపం సరదా కాదు, కానీ అది శిక్షను తీసుకొస్తుందని మనం గమనించేవారముగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే దుర్నీతి అంటే దేవుని లేకుండా జీవించటం. దేవుడు లేకుండా మన జీవితంలో మనం జీవించటం. ఏ మాత్రము దేవునికి ప్రాధాన్యతనివ్వం, దేవుని వాక్యాన్ని చదవం, దేవుని వాక్యాన్ని వినం, దేవునితో సంబంధం కలిగి ఉండం. కాబట్టే దేవుని యొక్క తీర్పు నీ మీదకి, నా మీదకి నిలిచి ఉంటుంది. అదే దుర్నీతి అని చూడవచ్చు. దేవుని యొక్క భయం ఉంటే దుర్నీతికి దూరంగా ఉంటాం. అంతేకాదండి, ప్రార్థించలేకపోతాం, ప్రార్థన చేయాలనే ఆసక్తి లేకపోవటం, ప్రార్థన అంటేనే నిర్లక్ష్యం రావటం, ప్రార్థనకు దూరంగా ఉండటం మనము చూస్తూ ఉంటాం. ఇంకంతేకాదండి, దేవుని నిరాకరిస్తాం. ఇలాంటి వాటిలో మనము కూరుకుపోతాం. కాబట్టి దీనిని దుర్నీతి అని అంటారు. అన్యాయము అంటే ఏంటి? మనుషులను మోసం చేయటం, అబద్ధం చెప్పటం, అన్యాయంగా ప్రవర్తించటం, ఒకని మీద ఉన్న పాపాన్ని వేరే వాని మీదకి రుద్దటం, మరొకటి మనుషుల మీద పాపం. ఇలాగూ దేవుని ఎదుట సమానమే. ఏంటి అంటే దేవుని ఎదుట చేసే పాపము కూడా మరి మనుషుల మీద చేసే పాపం కూడా రెండు సమానమే. ఈ రెండు కూడా దేవుని ఎదుట సమానంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులకు ద్రోహం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, దేవుని మోసం చేయకూడదు. ఈ రెండు కూడా సమానంగా దేవుడు చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవునితో సంబంధం సరిగా లేకపోతే మనుషులతో కూడా సంబంధం సరిగా ఉండదని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సత్యమును అణిసివేయి మనుషులు ఉన్నట్లుగా లోకంలో మనం చూస్తున్నాం. సత్యము తెలుసు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదనే విషయం మనందరికీ తెలిసిందే, కానీ అంగీకరించం. చేయకూడని పనిని చేయకూడదు అని చెప్పటానికి మనము అంగీకరించం. జీవితం మార్చుకో అని చెప్తే మార్చుకోము. ఎందుకంటే సత్యంకి నచ్చదనమాట. సత్యాన్ని అనుసరించడానికి మనసు ఒప్పుకోదు. సత్యం చేస్తే కష్టపడవలసి వస్తుంది, శ్రమ పడవలసి వస్తుంది, బాధను, నిందను, అవమానాన్ని అనుభవించవలసి వస్తుంది. అది ఏ మానవునికి ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తాడంటే సత్యం తెలిసి కూడా సత్యాన్ని చేయకుండా ఆగిపోతాడు. జీవితాలు మార్చుకోవలసిన వారు జీవితాలను మార్చుకోకుండా ఉండిపోతారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే దేవుడు ఉన్నాడని నాకు తెలుసు, నేను నా ఇష్ట ప్రకారం బతుకుతానంటారు. మొండివానిగా చేస్తాడు. ఇది దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేనిది. మన జీవితము వాక్యము ద్వారా మార్పు చెందాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని హృదయంలో తీసుకోవాలి. వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. మన జీవితం మార్పు పొందాలి. ఇది చేయకపోతే అది ఎంత ప్రమాదకరమైనదో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. చేసిన పాపము తీవ్రమైన తీర్పును తెస్తుందని వాక్యం మనకి రూఢిగా తెలియపరచబడుతుంది. అందుకునే ఏమని ఉందంటే, భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి దిగివస్తుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆకాశము నుండి వెల్లడిపరుచుతున్నది. ఇది అనుకోకుండా జరిగింది కాదండి, ఇది దేవుని నిర్ణయం అని గ్రహించే వారంగా ఉండాలి. ఇది అన్యాయమైన తీర్పుగా కూడా మనం చూడవచ్చు.
ఒకరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిలబడవలసిన పరిస్థితి రావటం అనేది జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27లో మనం చూసినట్లయితే 9:27 వచనాన్ని చదువుకుందామండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు జరుగుతుందని మనము గమనించువారముగా ఉండాలి. దేవుని తీర్పు ముందు మనము ఎట్లా ఉండాలో భయము భక్తి కలిగి జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. తీర్పు ఖచ్చితంగా ఉంటుందండి. మరి మనము ఎలాగా ఉంటున్నామో మన అవసరము దేవునితో ఉండాలనేది తెలుసుకోవాలి. దేవుడు కోపంతోనే ముగించడు కానీ ఆయన మార్పుకు అవకాశం ఇస్తాడు. ఒకవేళ నీ తప్పిదాన్ని వెంటనే శిక్షించే దేవుడిగా ఆయన కనబడతలేదు. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నువ్వు మార్పు చెందుతావు, సత్యాన్ని తెలుసుకుంటావు, దుర్నీతిని అడ్డగిస్తావు అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆయన మార్పుకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మార్పు చెందేవాడిగా ఉండాలి. పాపాన్ని ఒప్పుకోవాలి, సత్యాన్ని అంగీకరించాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే కోపం కృపగా మారుతుందని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. ఇప్పుడు మారితే కృప లభిస్తుంది, కానీ మరి పాపాన్ని చిన్నగా తీసుకోకు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సత్యాన్ని అణిసివేయకు. దేవుని కోపాన్ని తేలిగ్గా భావించకని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడే మారితే రక్షణ ఉంటుందని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఈ దినమే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి నువ్వు సిద్ధపడు. నీ వాక్యం ద్వారా మాకు హెచ్చరిక ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పు. మేము సత్యాన్ని అణిసివేయకుండా దానిని అంగీకరించి జీవించినట్లు మాకు సహాయం చేయమని దేవుని సన్నిధిని కోరు. పాపము నుండి మమ్మల్ని విడిపించి నీ కృపలో నడిపించని దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించు. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. నీవు సత్యవంతుడిగా మార్చబడతావని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. దుర్నీతిని సత్యము చేత అడ్డగించు నాయన. దుర్నీతిని ప్రభా నాయన ఈ లోకములో ఎంతో చూస్తూ ఉన్నాం ప్రభా. సత్యాన్ని గ్రహించేవారంగా మమ్మల్ని సిద్ధపరచండి. దుర్నీతిని ద్వేషించేవారంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితాలను మార్చుకుంటూ మీకు సాక్షులుగా జీవించే కృప మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.